షేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విని కాలనీలో నిర్వహించిన సర్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి సతీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సర్ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాల్సిన అధికారులు ఒకే చోట ఫారాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఇంటికి వచ్చిన సమయంలో ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా సర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, నిష్పక్షపాతంగా కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటికి బీఎల్ఓలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డోర్ వెళ్ళవలసినటువంటి బిఎల్ఓలు కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మీరు తీసుకొని వెళ్ళాలి. మీరు అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్లు ఏడో ఒక దగ్గర కూర్చొని కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినవి వంచుతున్నారు, ఇష్టం లేని బయట పడేస్తున్నారు. ఇది రేపు పొద్దుగల ప్రజలకు ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. రెండు ఓటకు తీసేస్తే రేపు స్కీములు బంద్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రేపు అన్ని రకాల స్కీములు కానీ రేపు ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు కూడా కలిగే అవకాశం ఉంటుంది. మీరు దయచేసి ఆదివారం, శనివారం, ఆదివారం నాడు ఉన్నటువంటి కాలనీలలో ఉన్నటువంటి వాళ్ళు ఓటకు జాయిన్ చేసుకోండి. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు పరిస్థితుల్లో ఓటు తీసేయాలనేటువంటి కుట్ర జరగబోతా ఉంది. దానికి ఇలా ఆల్వేం కాలనీలో ఏర్పాటు చేశాం. ఆల్వేం కాలనీ డివిజన్లో ఇప్పటికి 36,000 మంది అప్లికేషన్ తీసుకపోతే 36,000 తీసుకపోయి 2% ఇచ్చిండ్రు అంటే వీళ్ళు ఏ రకంగా వీళ్ళు ఇలా ఆఫీసర్లు చేస్తున్నారు. నేను ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోమని చెప్పి ఎన్నికల అధికారికి కూడా రేపు ఎల్లుండి లెటర్ ఇస్తాను. ఎందుకంటే అధికారులు మొద్దు నిద్రపోతున్నారు, పట్టించుకోవడం లేదు. స్థానికున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ఫామ్లు అందిస్తున్నారు. ఇది పెద్ద కుట్ర జరగబోతుంది. కాబట్టి దీన్ని పూర్తి విచారం జరిపించాలి. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించే విధంగా ఏదైతే మీరు ఫామ్ ఇచ్చిండ్రో ఆ ఫామ్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఆ తొత్తుల్లాగా పనిచేసే వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇస్తాం అఫీషియల్గా. ఇప్పటికీ షేర్లింగంపల్లి కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏ ఒక్క కాన్ఫరెన్స్లో కూడా సక్రమంగా జరగట్లేదు. మీరు ఈ రకంగా వివరిస్తే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం. ఎన్నికల అధికారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దీని మీద సీరియస్ తీసుకోవాలి.